కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారు అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇటలీ నుంచి తెస్తారా లేక కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుంచి తెస్తారా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. 6 గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వంతో తమ యుద్ధం మొదలైందన్నారు. కాంగ్రెస్ మజ్లిస్ పార్టీలు ఒకటేనని విమర్శించారు. అక్బరుద్దీన్ ఓవైసీ ముందు తాము ఎట్టి పరిస్థితిలో ప్రమాణం చేసేది లేదని, ఆ మాటకు కట్టుబడి పూర్తిస్థాయి స్పీకర్ వచ్చాక ప్రమాణం చేసినట్లు తెలిపారు. బీజేపీ నుంచి అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఎవరనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. మంచి వ్యక్తికే బాధ్యతలు అప్పగిస్తుందని, ఫ్లోర్ లీడర్ ఎవరైనా 8 మంది ఎమ్మెల్యేలం కలిసే పని చేస్తామని స్పష్టం చేశారు. తాను ప్రభుత్వాన్ని కూలగొడతానని అనలేదని, ఆ పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారని వ్యాఖ్యానించారు. అందరికీ నమస్కారం. ఇవాళ 8 భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఓటు తీసుకున్నారు. మేము ఒక మాట పైన ఉండేది, ఎప్పటి వరకు అక్బరుద్దీన్ ఓవైసీ ఆ స్పీకర్ చైర్ పైన కూర్చుంటారు అప్పటి వరకు మేము ఓటు అస్సలు తీసుకోమని మేము అప్పుడు చెప్పినాం. ఇప్పుడు గడ్డం ప్రసాద్ గారు వచ్చినారు, వాళ్ళకి మా పార్టీ నుంచి శుభాకాంక్షలు. అదేవిధంగా ఇవాళటి నుంచి కాంగ్రెస్ పైన మా యుద్ధం ప్రారంభం. యుద్ధం ఏ విధంగా ఉంటుందంటే, కాంగ్రెస్ ఒక 6 గ్యారంటీలు తీసుకొని ఈ ఎలక్షన్లో వాళ్ళు ముందుకెళ్ళారు. ఆ 6 గ్యారంటీలు పైన పబ్లిక్ విశ్వాసం పెట్టుకొని కాంగ్రెస్కి ఓటు వేసినారు. ఇవాళ వాళ్ళు గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఆ 6 గ్యారంటీలు వాళ్ళు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు అది చూడాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోతా అప్పుల పాలన చేసి పోయినారు. తెలంగాణకి ₹1 లేదు. ఈ 6 గ్యారంటీలు పూర్తి చేయడానికి 1000 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు ఆ 1000 కోట్ల రూపాయలు ఇటలీ నుంచి తీసుకొని వస్తారా లేక కాంగ్రెస్ ఆఫీస్ నుంచి తీసుకొని వస్తారా మా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చూడాలి. కానీ మా యుద్ధం ఏ విధంగా ఉంటుందంటే, 6 గ్యారెంటీలు మీరు చెప్పిన మాట పైన నిలబడాలి, ఇంప్లిమెంట్ చేయాలి. దానిపైననే మా యుద్ధం ఉంటుంది. ధన్యవాదాలు.